ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 విషయ ధ్యానం, విషయ సంగం, విషయ కామం, తద్వారా క్రోధం, క్రోధం వలన సమ్మోహం, సమ్మోహం వలన స్మృతి విభ్రమం, స్మృతి విభ్రమం వలన బుద్ధినాశం, బుద్ధినాశం వలన ప్రణశ్యతి. కాబట్టి వాటిలో పడకుండా ఎవరైతే ప్రసన్నత కలిగి ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదం. ప్రసాదం అంటే కోవిల్లో ఇచ్చే ప్రసాదం కాదండి. ఇంట్లో తయారు చేసుకునే అన్నవరం ప్రసాదం అంటారు, అది అంతకంటే కాదు. మరి ప్రసాదం అంటే ఏంటి? ప్రసన్నత. ప్రసన్నత అన్న శాంతి అన్న ఒక్కటే అర్థం. ఉపశమనం. ప్రసన్నత లభించగా సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. ప్రసాదే అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తించినంతనే అస్యా ఈ సాధకునకు, మనకు సర్వదుఃఖానాం సమస్త దుఃఖములకును హాని ఉపజాయతే అభావము కలుగును. అంటే సమస్త దుఃఖములు తొలగిపోవును. ఇప్పుడు ప్రసన్నత కలిగినప్పుడు. ప్రసన్నత అంటే ఏమిటి? అన్ని ఇంద్రియ విషయాలు ఉపరమించాలి, ఉపశాంతి చెందాలి. ఆ ఉపశమనమే శాంతి. ప్రపంచోపశమం శాంతం. అదే ప్రసాదం, ప్రసన్నత. ప్రసన్న చేతసః, ప్రసన్న మనస్కుడైనటువంటి యోగికి బుద్ధి, బుద్ధి ఆశు వెంటనే, శీఘ్రముగానే, హి నిశ్చయంగా, పర్యవతిష్టతే ఆసమంతాత్ అవతిష్టతే, పర్యవతిష్టతే పరిపూర్ణంగా పరమాత్మ ధ్యానమునందే స్థిరమై ఉంటుంది. పరమాత్మ యందే స్థిరమై ఉంటుంది. కల్లోలాలతో, వికలాలతో, నిశ్చలత లేకుండా చంచలమైన మనస్సు ఏనాటికి ప్రసన్నతను పొందదు. ప్రసన్నతను పొందనటువంటి మనస్సు బ్రహ్మభావమునందు నిలువదు. ఎప్పుడైతే అంతఃకరణ ప్రసన్నత ప్రాప్తిస్తుందో అప్పుడు ఈ సాధకుడి యొక్క సమస్త దుఃఖాలు హానిరస్యోపజాయతే, హాని ఉపజాయతే, సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ప్రసన్న చేత సహా, ప్రసన్న మనస్కుడైనటువంటి ఈ యోగికి, సాధకునకు, జ్ఞానికి బుద్ధి, బుద్ధి ఆశు శీఘ్రముగానే పర్యవతిష్టతే
పరమాత్మ యందే స్థిరమై ఉంటుంది. అహమస్మి అనే భావన యందు స్థిరమై ఉంటుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రసాదే సర్వదుఃఖానాం. సర్వదుఃఖములు అంటే ఏమిటండి అవి? ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములనేటటువంటి ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతే. ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సాధకునకు ఉపజాయతే కలుగును. కించ ఇంకా ప్రసన్నచేతసః స్వస్థాంతఃకరణస్య. స్వ తన స్వరూపమునందు స్థా ఉన్నటువంటి అంతఃకరణస్య అంటే స్వరూపమునందు స్థిరమైన అంతఃకరణము గలవాని బుద్ధి స్వస్యాంతఃకరణస్య హి యస్మాత్ ఆశు శీఘ్రంగా శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే ఆకాశం ఇవ పరిసమంతాత్ అవతిష్టతే. ఆకాశము వలె అన్ని వైపుల నుండి స్థిరమగును. పరిసమంతాత్ పర్యవతిష్టతే. పరిసమంతాత్ అన్ని వైపుల నుండి ఏ విధమైన ఏ కోణంలో కూడా ఇక అప్రసన్నత లేదు, ప్రసన్నతయే ఉంది. ఆత్మస్వరూపేణ ఏవ నిశ్చలీభవతి ఇత్యర్థః. ఆత్మస్వరూపమునందే నిశ్చలమై ఉంటుంది, స్థిరమై ఉంటుంది అని దీని పిండితార్థం. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ఏవం ప్రసన్నచేతసః, ఈ విధముగా ప్రసన్నచేతసుడైనటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగిన వాడు కృతకృత్యుడే అంటున్నారు. అవస్థిత బుద్ధేహి కృతకృత్యత అంటే వచ్చిన పని సరిగా నెరవేరింది. ఎందుకు వచ్చాం భూమి మీదకి? స్వరూపాన్ని తెలుసుకోవడానికి. ఆ స్వరూపాన్ని ఈ ప్రసన్నత వలన సాధించాడు. మిగతా ఏది సాధించినా సాధించనట్లే. స్వరూప జ్ఞానమే నిజమైనటువంటి అచీవ్మెంట్. కృతకృత్యత. కృతకృత్యతాయతః తస్మాత్ రాగద్వేషవియుక్తైః ఇంద్రియైః శాస్త్రావిరుద్ధేషు అవర్జనీయేషు యుక్తః సమాచరేత్ ఇత్వాక్యార్థః. అంటే శాస్త్ర విరుద్ధములైన, విరుద్ధములు కానటువంటివి, నిషిద్ధములు కానటువంటివి, శబ్దాది విషయములందు రాగద్వేషములు లేని ఇంద్రియములతో ప్రవర్తిల్లును. ప్రవర్తిల్లును అంటే ప్రవర్తిల్లవలెను అంటూ మనకు సాధన ఇన్స్ట్రక్షన్. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్నచేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. అహమస్మి, 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 అహమస్మి. ప్రసాదం అంటే ఏమిటి? సమత్వ బుద్ధి. హెచ్చుతగ్గులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా, రాగద్వేషములు లేకుండా, చంచలము మలినము లేకుండా, ఎవని యొక్క అంతఃకరణమైతే సమబుద్ధితో ఉంటుందో, ద్వంద్వాతీతంగా ఉంటుందో వాళ్ళ యొక్క స్థితి వివరిస్తున్నారు. ప్రయోజనం. ప్రసాదం అంటే కోవిల్లో ఇచ్చేది కాదని ఇప్పుడే చెప్తుంది. సమత్వం అని అర్థం. ప్రసాదం అంటే ప్రసాద్ ఎవరికైనా పేరుంది అనుకోండి, అంటే సమత్వ బుద్ధి కలిగి ఉన్నవారికే ఆ పేరు సార్థకం. చంచలమైన మనస్సు ఉంటే ప్రసన్నత ఉండదు. దీనినే ప్రసన్న చిత్తమని, శాంతి అని, సమత్వమని కూడా చెప్పవచ్చు. ప్రసాదం రెండు రకాలైనటువంటి లాభాలను కలుగజేస్తుంది, ప్రయోజనాలను.
ఒకటేమిటి? సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. అస్య అతనికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. సమత్వం అన్ని దుఃఖాలను నశింపచేస్తుంది. అంటే దుఃఖాలు పోదామని ఉండవంటే అర్థం అంటే ఆనందాన్ని తీసుకొని వస్తుంది. ప్రసన్నచేతస బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి ప్రసన్నంగా ఉంటే, అంటే బుద్ధి సమత్వంలో ఉంటే, బుద్ధి శాంతంగా ఉంటే, ప్రపంచోపశమం శాంతం, శాంతి బాహ్యంగా లేదు, మనలోనే ఉందని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞానం బలంగా నెలకొని ఉంటుంది. మనం ఎంత చదివాము, ఎంత ఆహారం తీసుకున్నామన్నది లెక్క కాదు, ఎంత జీర్ణించుకుని వంట పట్టించుకున్నామన్నది లెక్క. అలాగే ఎంత చదివి జ్ఞానాన్ని సంపాదించాము మస్తిష్కంలో అన్నది కాదు, దానిని ఎంత అనుసరణలో తెచ్చుకున్నాము, ఎంత అనుభవంలో ఉన్నాము, ఎంత ఆత్మజ్ఞానంలో ఉన్నాము అన్నదే జీర్ణించుకున్న స్థితి. మనస్సు స్థిరంగా ఉంటే జ్ఞానం బాగా జీర్ణించుకోబడుతుంది. బుద్ధి అంటే ఇక్కడ ప్రజ్ఞ అని అర్థం. ఆ ప్రజ్ఞ ఏమిటవుతుంది? పర్యవతిష్టతే, అంటే ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞగా మారుతుంది. ప్రజ్ఞ అంటే ఏమిటి? స్థిత ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే జీవబ్రహ్మ ఏకత్వానికి సంబంధించిన సమస్త థియరిటికల్ జ్ఞానము బుర్రలో తెలియడం. ఇట్లా చెప్పేస్తాం ఉపనిషత్తు అడిగేసరికల్లా. స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని దైనందిన జీవితంలో చక్కగా పాటించి అనుభవంలోకి తెచ్చుకోవడమే స్థితప్రజ్ఞత. ఒకటి జ్ఞానం, రెండవది విజ్ఞానం. అహమస్మి, 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 అహమస్మి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. అహమస్మి, 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 అహమస్మి. మౌనం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధిః పర్యవతిష్ఠతే. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చ భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇందక్కడ దాని కొరాలరీ చెప్తున్నారు. అంటే ఒకటి అన్వయ రూపం, ఇంకొకటి వ్యతిరేక రూపం. ప్రసన్నంగా ఉన్న వాళ్ళ బుద్ధి పర్యవతిష్టతే, ఆత్మయందు నిలిచి ఉంటుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చ భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య న బుద్ధి అస్తి న చ అయుక్తస్య భావనా న చ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య ఇంద్రియములను మనస్సును వశమునందుంచుకొనని వానియందు, అంటే శమదమాదులు లేని వానియందు. శ్రవణం గట్టిగా చేసేసాడు, అప్పుడప్పుడు మననం కూడా చేస్తున్నాడు, కానీ శమదమాదులు లేవు, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేదు. అప్పుడు బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నాస్తి, ఉండదు. చ ఇంకా అయుక్తస్య ఆ విధముగా ఇంద్రియాలు మనసు వశములో లేని వాని యొక్క అంతఃకరణమునందు భావన. భావన అన్నదానికి ఒకటే అర్థం అండి. ఏ భావనయు భావన కాదు, అది మిథ్య. పరమాత్మ యందు మనసు లగ్నమై ఉండడమే భావన. నా కలుగదు. చ ఇంకా అభావయత ఆత్మభావన లేని వానికి శాంతి, ప్రసన్నత, ప్రసాదము నా లభింపదు. అశాంతస్య ప్రసన్నత లేని వానికి, ఇంద్రియ వ్యాపారాలు ఉపశమించని వాడికి, ఇంకా ప్రపంచంలోనే తిరుగులాడుతున్న వాడికి సుఖం, ఆనందము కుతః ఏ విధముగా లభించును. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చ భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. చిత్త సమాధానం లేని వానికి ఆత్మస్వరూపమునకు చెందిన జ్ఞానము కలుగదు. చిత్త సమాధానం లేని వానికి ఆత్మజ్ఞానమునందు తీవ్ర ముముక్షుత్వం ఉండదు. ఆత్మజ్ఞానం నందు తీవ్రమైన ముముక్షుత్వం లేనివానికి మనశ్శాంతి, ప్రసన్నత ఉండదు. మనశ్శాంతి లేనివానికి సుఖము అంటే అనంతానందము ఎక్కడిది? అంటే శమదమములు, ఉపరతి, తితిక్ష, సమాధానము అనేవి అత్యంత ముఖ్యమని ఇక్కడ భగవానులు బోధిస్తున్నారు. ఒక ఆమె స్వామీజీ దగ్గర ప్రసంగానికి వెళ్ళారు. ప్రసంగం అంతా అయిపోయింది, బాగా విన్నారని అందరూ అనుకున్నారు. ఆవిడ అంతా అయిపోయిన తర్వాత స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ ఈ పిన్ను తీసుకోండి అన్నది. ఎందుకు ఈ పిన్ను అన్నాడు. మీ అంగవస్త్రం మాటిమాటికి జారిపోతుంది, సర్దుకోలేకపోతున్నారు, ఈ పిన్ను పెట్టుకోండి, మీ అంగవస్త్రం జారిపోకుండా ఉంటుంది. అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? ఆయన చెప్పిన ఆత్మజ్ఞానం మీద లేదు, ఆయన అంగవస్త్రం జారుతున్నదా లేదా అనే దాని మీద బుద్ధి ఫిక్స్ అయింది. అదే నిశ్చలత లేకపోవడం. ఒక్కోసారి అడుగుతూ ఉంటారు నన్ను కూడా, మీ చొక్కా చాలా బాగుందండి అని. చొక్కా ఇంపార్టెంటా, చెప్పిన
ఆత్మజ్ఞానం ఇంపార్టెంట్. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. చిన్మయ స్వామి చెప్తూ ఉంటారు. ఒకసారి ఆయనకి నార్త్ ఇండియాలో ఒక క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఆ ఆత్మజ్ఞానం వినడానికి అక్కడ మిలిటరీ ట్రూప్ వాళ్ళు 30 మంది వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు టకా 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 బూట్లు చప్పుడు చేసుకుంటూ వచ్చారు. ఆత్మజ్ఞానం వింటున్న వాళ్ళంతా ఆ బూట్లు చప్పుడు వైపే మనసు పెట్టారు. నిజమైనటువంటి నిశ్చలత ఉంటే ఆయన చెప్పే దాని మీద దృష్టి ఉంటుందా, బోట్ల చప్పుడు మీద దృష్టి ఉంటుందా? అదే ఏకాగ్రత లేకపోవుట, చెదిరిపోవుట అంటే. శంకరాచార్యులు ఒకసారి చెప్పారు విద్యార్థి దృష్టి ఎలా ఉండాలో. కాకదృష్టి బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం జీర్ణవస్త్రం ఏవం విద్యార్థి లక్షణం. విద్యార్థి యొక్క లక్షణాలు ఎలా ఉండాలట? కాకదృష్టి, కాకి కొన్నంత ఏకాగ్ర దృష్టి ఉండాలి. బకధ్యానం, కొంగ నది ఒడ్డున తపస్సు చేస్తున్నట్టుగా ఒంటి కాలు మీద నిల్చుకొని ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలి ధ్యానము. శ్వాన నిద్ర, చిన్న అలికిడైనా లేచిపోతుంది కుక్క, అలా నిద్రపోవాలి. ముద్దులాగా పడుకోకూడదు. అల్పాహారం, తక్కువ తినాలి. జీర్ణ వస్త్రం, సామాన్యమైన దుస్తులు ధరించాలి. ఏవం విద్యార్థి లక్షణం. ఇవి విద్యను కోరుకునేవాడి యొక్క, సాధకుని యొక్క లక్షణము. కాకదృష్టి బకధ్యానం శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారం జీర్ణవస్త్రం ఏవం విద్యార్థి లక్షణం. అయుక్తస్య బుద్ధి నాస్తి. ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహము లేనివానికి శ్రవణ మననాదులు సాధ్యం కావు. నెంబర్ 1. ఒకవేళ చేసిన ప్రయోజనం ఉండదు. శ్రవణ మననజన్య ప్రజ్ఞ తస్య నసంభవతి. అయుక్తస్య అంటే వాళ్ళకి శ్రవణ మననముల వలన కలగవలసినటువంటి ప్రజ్ఞ సంభవించదు. అయుక్తస్య భావన నాస్తి అంటే అయుక్తునికి అంటే నిధిధ్యాసన కుదరదు. భావన అంటే పరమాత్మ యందు నిలిచి ఉండడం, నిధిధ్యాసన. అది నిధిధ్యాసన అయుక్తునికి కుదరదు. అభావయత శాంతి నాస్తి అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు లేకుండా, శ్రవణ మననాలు సాధ్యపడకుండా, నిధిధ్యాసన లేకుండా శాంతి కుదరదు. గీత కాలేజీలో నేర్చుకునే విద్య లాంటిది కాదు. ఉపనిషత్తు, గీత ఇవన్నీ కూడా అంచెలంచెలుగా సాధనతో తెలుసుకోవలసినటువంటి ప్రాక్టికల్ అంశాలు. అత అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య అంటే ఈ ప్రసన్నత లేని వానికి ప్రసాదో సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే అన్నారు కదా. ఆ ప్రసన్నత లేని వానికి అంటే మనసు నిశ్చలంగా లేని వానికి, ప్రపంచ ఉపశమము కాని వానికి ఆత్మజ్ఞానం కుదరదు. కుతః సుఖం. సుఖం అంటే ఆత్మానందం. ఆత్మానందం కలుగదు. అద్దం కదులుతూ ఉంటే మీరు బొట్టు పెట్టుకోగలరా? అద్దంలో చూచి ఎక్కడో కంట్లోనూ ఇంకెక్కడో ఐబ్రో మీదనో వచ్చేస్తుంది. అలాగే మలినంగా ఉన్న అద్దంలో చూసి, మురికి పట్టిన అద్దంలో చూసి పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. అంటే మలిన చలనరహితమైన శమదమాదులతో కూడినటువంటి అంతఃకరణమే శ్రవణ మననాలకు ఉపయోగపడుతుంది. శ్రవణ మననాలు చేయనటువంటి మనస్సు
అశాంతితో బాధపడుతున్నది కదిలిపోతున్నటువంటి మనసుకు నిధిధ్యాసన కుదరదు. నిధిధ్యాసన కుదరకపోతే ఆత్మానందము కలుగదు. నేను ఫలానా ఆశ్రమానికి వెళ్తానండి, అక్కడ చాలా శాంతంగా ఉంటుందండి. ఒక ధ్యాన మందిరం అండి, అది ఫలానా నది ఒడ్డున ఉందండి, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రశాంతత బయట లేదు, ప్రశాంతత నీలోనే గలదు. దానికి ఎక్కడికి వెళ్ళనక్కరలేదు. డిస్టర్బెన్సెస్ లేకుండా మనసును ఉంచుకుంటే ఆ ఋషికేశ్లోను మానస సరోవర ధ్యాన ఆశ్రమంలోనూ ఉన్న ప్రసన్నత ఇక్కడే కలుగుతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భవన నచా భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అహమస్మి, 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 అహమస్మి. మౌనం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భవయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయ్యా, నాకు ప్రశాంతత లేదండి, చాలా అలజడిగా ఉన్నదండి. ఎందువలన? మనసు నిర్మలంగా నిశ్చలంగా లేదు, వ్యవహారంలోకి చొచ్చుకొని పోవుట వలన. దానిలోంచి బయటికి రావడమే ఉపరతి. ఆ ఉపరతి ఎప్పుడైతే ఉందో అప్పుడు ప్రసన్నత ఆటోమేటిక్గా చేకూరుతుంది. అహమస్మి, 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 అహమస్మి,
స్వస్తి.